హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా వెడ్నెస్డే వ్లాగ్ అయితే చూసేస్తారు. అండ్ పిల్లలకి లంచ్ బాక్స్లో ఎంతో ఇష్టంగా తినే పన్నీర్ పరాటా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపెట్టాను. అండ్ ఒక స్నాక్ కూడా చూపించాను. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే మార్నింగే మిల్క్ పన్నీర్ పరాటా అన్నాను కదా, దానికోసం పన్నీర్ అయితే తెప్పించాను. ఎగ్స్ యాజ్ యూజువల్ వచ్చేసినాయి. ఇంకైతే పన్నీర్ పరాటా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పన్నీర్ని నీట్గా వాష్ చేసుకొని ఇలా గ్రేటర్లో అయితే గ్రేట్ చేసి పెట్టేసుకోవాలి. బాగా సన్నగా తురిమేసుకోవాలండి, బాగుంటుంది. అప్పుడు మీరు మ్యాష్ చేసి కూడా చేయొచ్చు, కానీ అది కొంచెం అక్కడక్కడ బ్లాక్స్లో ఉండిపోతే పరాటాలోంచి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా గరం మసాలా అండ్ కొంచెం కసూరి మేతి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కసూరి మేతితో పరాటాకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. మీకు మెతి పరాటా ఎలా ఉంటుంది అలా ఒక మంచి మెతి ఫ్లేవర్ పరాటాకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇక్కడైతే యాడ్ చేశాను. ఇలా మిక్స్ చేసేసుకొని నీట్గా, నేను ముందే చపాతీ పిండి అయితే మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. అది అందరికీ తెలిసిందే కదా, అందుకే నేను రికార్డ్ చేయలేదు. ఇక్కడైతే పరాటా చేసేసుకోవడానికి రెడీ చేసేసాను. ముందుగా చపాతీని ఇలా తీసుకొని మీకు కావాల్సినంత ముద్ద దాన్ని ఇలా పలచగా నొక్కేసుకున్న తర్వాత, ఇప్పుడు ఎలా అంటే మీకు ఎడ్జెస్ పలచగా ఉండాలి, మధ్యలో కొంచెం అందంగా ఉండేలా నొక్కుకోండి. సో దట్ అప్పుడు స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. ఇక్కడైతే నీట్గా స్టఫింగ్ పెట్టుకొని, నేనైతే ఒకటే పరాటా ఇస్తాను తనకి, అందుకే స్టఫింగ్ కొంచెం ఎక్కువ పెడతానండి నేను, సో దట్ పన్నీర్ ఎక్కువ తిన్నట్టు ఉంటుంది, ప్రోటీన్ కదా అన్నట్టు. ఇప్పుడు ఇలా నీట్గా సీల్ చేసేసుకోవడమే. నేను మీకు కీమా పరాటా చేసినప్పుడు చూపించాను కదా, అలా మంచిగా సీల్ చేసేసుకొని బాగా ప్రెస్ చేసేసుకొని, ఇప్పుడైతే పొడిపిండి తీసుకొని జెంటిల్గా దాన్ని అయితే ప్రెస్ చేసేసుకొని పరాటా నొక్కేసుకోండి. తర్వాత దీన్ని ఆయిల్తో కాల్చేసుకోవడమే. ఇది మీ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. దీనికి మీకు సైడ్ కర్రీ అది కూడా ఏం అవసరం లేదు, మీరు పెరుగుతో కూడా తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడైతే చేయడం అయిపోయింది కదా, ఇంక ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను. పరాటా బోత్ సైడ్స్ ఫ్రై చేసేసుకుంటాను. ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఈ పరాటా పూరి పరాటాలా పొంగుతుందండి. మీకు ఆలు పరాటా, గోబీ పరాటా చేయడం అయితే చాలామందికి రాదు, కానీ పన్నీర్ పరాటా ఈజీగా చేసేయచ్చు ఎవరైనా, చాలా బాగా వస్తుంది. అండ్ ఎంత బాగా పొంగుతుందో చూసారా. ఇదైతే మా పాప ఫేవరెట్, ఈవెన్ మా ఇంట్లో అందరి ఫేవరెట్ అనుకోండి. పరాటాస్ బాగానే ఇష్టంగా తింటాము. ఇలా అయితే చేసేసి తనకి బాక్స్ ప్యాక్ చేసి తనని పంపించేశాను. ఇక్కడైతే బట్టలారేద్దామని బయటకు వస్తే ఈ పింకీ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో. అసలు ఈ కలర్ ఏంటండి బాబు, ఇంత అట్రాక్టింగ్గా ఉంది, చాలా బాగుంది అనిపించింది. అవి చూస్తే ఎంజాయ్ చేశాను. ఇక్కడేమో ఎల్లో ఫ్లవర్. ఇక్కడ ఏంటి, నేను రెడీ అయిపోయానని అనుకుంటున్నారా? చెప్తా. ముందైతే నా డ్రెస్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ ఇప్పుడు మేమైతే మా పాప వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీ బయట అరేంజ్ చేశారండి మాల్లో. తనైతే అక్కడ డ్రాప్ చేయడం కోసం నేను వెళ్తున్నాను, అందుకని ఇలా రెడీ అయిపోయాను అనమాట. చూడండి, మా ప్రిన్సెస్ అయితే రెడీ అయిపోయింది గిఫ్ట్తో. ఎలా వెళ్తున్నాం? ఇలా వెళ్తున్నాం. హలో హలో. ఎందాక బర్త్డే పార్టీ. ఎవరు? నా ఫ్రెండ్ది. ఓకే, పేరు? Want to say something? Yes. Please do like, share and subscribe. Bye bye. ఇలా అయితే అక్కడికి రీచ్ అయిపోయామండి. తనైతే డ్రాప్ చేసి ఇంటికి వచ్చేసాను. ఆమె లెఫ్ట్. సో అది 8 o'clock వరకు మేడం బిజీ, మనం ఫుల్ మీ టైం అన్నమాట. సో హ్యాపీగా ఇప్పుడు మంచి టీ పెట్టుకొని తాగేస్తాను. ఓకే, మళ్ళీ కలుద్దాం, బాయ్. సో అలా మా పాప అయితే 3 hours బిజీ అనమాట. తనని డ్రాప్ చేసి వచ్చేసాక ఫ్రీ టైం ఉంటే మనం ఏదో ఒకటి యూటిలైజ్ చేయాలి కదా. ఎలాగో స్నాక్స్ అయితే చేయాలి, ఏం చేద్దామని ఆలోచిస్తే మొన్న మా పాప చక్రాలు కావాలని అడిగింది. అదేనండి, చక్రాలు, జంతికలు, మురుకులు, వాట్ ఎవర్ యూ సే, అవే చేస్తున్నాను శనగపిండితో. ముందుగా 1 కప్పు శనగపిండి అయితే తీసుకున్నాను. అందులో 2 కప్పులు బియ్యం పిండి, కొంచెం ఉప్పు, కొద్దిగా కారం అండ్ వాము కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఇది డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ చక్రాలు వీటిల్లో మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది వాము వల్ల.
వాముని ఇలా నలిపేసి చక్కగా వేసేసుకోండి. నేనైతే మీకు ముందు చెప్పినట్లే కొంచెం క్వాంటిటీయే చేస్తున్నాను. మా ఇంట్లో ఏదైనా 2 days కన్నా ఎక్కువ తినరు కాబట్టి. ఇక్కడ చూసారా, స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకోవడానికి పెట్టేశాను. పిండిలో హీట్ ఆయిల్ వేసి కలిపితే చక్రాలు గుల్లగా వస్తాయి కదా, దానికోసం అనమాట. ఇక్కడ కొంచెం ఎక్కువ వేడి చేశానులేండి. నేనైతే ఒక 1.5 tablespoon అలా అయితే వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిలో నార్మల్గా వాటర్ తీసుకొని మిక్స్ చేసేసుకోవడమే. కన్సిస్టెన్సీ మీకు తెలుసు కదా, మనం ఆ చక్రాల గిద్దలో పెట్టే కన్సిస్టెన్సీలో మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ నేనైతే నార్మల్ వాటర్ యూస్ చేశాను. మీరు కావాలంటే గోరువెచ్చని నీళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. నార్మల్ వాటర్ యూస్ చేసినా మనం ఆయిల్ ఎలాగో వేసాం కాబట్టి చక్రాలు గుల్లగానే వస్తాయండి. నేను చూపిస్తాను. అలా మా పాపకైతే 5 to 8 బర్త్డే పార్టీ అనమాట. తను డ్రాప్ చేసి వచ్చేసాక ఫ్రీ టైంని ఇలా అయితే యూటిలైజ్ చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం టైం ఉందలేండి. ఇది నాకు 1/2 hour 40 minutesలో అయిపోయింది చేయడం. ఆ తర్వాత ఏం చేశాను అనేది కూడా మీరు ముందు వ్లాగ్లో అయితే చూస్తారు. ఇక్కడైతే నేను ఆయిల్ హీట్ అవ్వడానికి పెట్టేసి చక్రాలు వేయడానికి రెడీ చేసేసుకుంటున్నాను. ఇంకా మీకు నా రెసిపీస్ అండ్ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయండి? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సో దట్ నాకు రీచ్ పెరుగుతుంది. ఇక్కడైతే ఆయిల్ హీట్ అయింది కదా, చెక్ చేస్తాను. ఇక్కడైతే ఫస్ట్ బ్యాచ్ వేస్తాను చూడండి. చక్కగా ఇలా బాగా వేడైపోయింది. మీరు చక్రాలు వేస్తున్నప్పుడు మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడు చూసారా, ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఆ నొరగంతా తగ్గిపోయి మీకు తెలుస్తుంది ఫ్రై అయిపోయిందని. ఇక్కడైతే నేను టర్న్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా కలర్ వచ్చేసి ఇంకా తీసేయడానికి రెడీ అయిపోయినాయి. నేనైతే తీసేసుకొని పక్కనే టిష్యూ పేపర్ పెట్టుకొని స్ట్రైనర్ అయితే పెట్టుకున్నాను. అందులో వేసేసుకుంటాను. ఆయిల్ జనరల్గా పీల్చదు, ఏమన్నా కొంచెం ఉన్నా కూడా అది కూడా పోతుంది అన్నట్టు. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే మీకు 3 options వస్తాయి. అందులో ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇక్కడైతే మన చక్రాలు రెడీ అయిపోతున్నాయి కదా. ఇలాంటి స్నాక్స్ మీరు కూడా మీ పిల్లలకి చేసి పెడతారా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే వీక్లో 2 times అన్నా చేస్తూనే ఉంటాను. మొన్న నువ్వుల లడ్డు చేశాను కదా, ఇప్పుడు స్వీట్ ఎలాగో ఉందన్నట్టు హాట్ చేశాను. మా పాప గోధుమ పిండి బిస్కెట్స్ కూడా అడుగుతుందండి చేయాలి. ఇక్కడ చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో. చక్రాలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా ఈజీగా అయిపోతాయి, తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే ఇంకా అది కూడా చేస్తాను. ఇంకా చాలా టైం ఉందనిపించింది. సరే ఫేస్ ప్యాక్ వేసుకుందాం, ఇప్పుడు ఎలానో ఖాళీగా అనిపించింది. సరే లాస్ట్ టైం 2 times హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్స్ చూపించాను కదా మీకు, ఒకసారి శనగపిండి ఒకసారి పొటాటో జ్యూస్తో. ఇప్పుడైతే నేను గుడ్ వైబ్స్ వాళ్ళది ఉప్టన్ ఇన్స్టెంట్ గ్లో పౌడర్ అయితే యూస్ చేస్తున్నానండి. ఇది చాలా ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది. నేను యూస్ చేస్తూనే ఉంటాను. ఎప్పుడైనా ఇన్స్టెంట్గా గ్లో కావాలి, బాగా ఫేస్ ట్యాన్ పట్టేసింది, ఇమీడియట్గా రిజల్ట్ కావాలి అనుకున్నప్పుడు నేను ఇలా బయట కూడా యూస్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు హోమ్ మేడే కాదు, కాకపోతే అవి 2-3 times యూస్ చేస్తే ఇది జస్ట్ 1 time యూస్ చేస్తాను అనమాట. ఇలా ఫేస్కి అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇందాక జరిగిన విషయం ఒకటి చెప్పాలి. ఆ ప్లేస్ వాళ్ళు ఏ మాల్లో అయితే పెట్టారో అది మన ఇంటి నుంచి 15 minutes డిస్టెన్స్ అండి. బట్ ఆ సెక్టర్ ఎంత ఐసోలేటెడ్గా ఉందంటే, జనరల్గా మా హస్బెండ్ లేకుండా మేము ఎక్కడికి వెళ్ళాం. ఎప్పుడైనా ఇలా వెళ్ళాల్సి వస్తే మేమిద్దరమే వెళ్తే ఇలా జరిగింది ఏంట్రా బాబు అన్నట్టు. రిటర్న్లో నాకైతే చాలాసేపు అసలు క్యాబ్ దొరకలేదండి. చాలా ఇబ్బంది పడిపోయాను. ఫైనల్గా ఒక ఓలా క్యాబ్ దొరికితే అందులో అయితే వచ్చేసాను. ఆ మాటల్లో పడి మర్చిపోయాను. ఇక్కడ నా ఫేస్ ప్యాక్ కూడా డ్రై అయిపోయింది. ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను. చూసారా ఎంత క్లియర్గా ఉందో. ఇంకా మా పాప అయితే అక్కడ లైట్గా స్నాక్స్ అవి తినేసి వచ్చింది కదా. సో డిన్నర్లో సింపుల్గా కిచిడీ అయితే కావాలంది. ఇక్కడ నా స్టైల్లో కిచిడీ ఎలా చేస్తానో చూపించేస్తాను. ఇక్కడ మీరు చూసారు కదా, నేనైతే మసూర్ దాల్ అండ్ రైస్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇది మంచి మసాలా ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. మీకు జలుబు అలా ఉన్నప్పుడు ఈ కిచిడీ తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ప్యాన్లో బే లీఫ్, కొంచెం లవంగాలు, యాలకులు అయితే యాడ్ చేశాను. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇక్కడ నేను క్యారెట్ యాడ్ చేశాను. మీ దగ్గర గ్రీన్ పీస్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్, కొద్దిగా పెప్పర్ వేసుకోవాలి. కిచిడీ అంటే పెప్పర్, పెప్పర్ అంటే కిచిడీ పెప్పర్తోనే చేసుకోవాలి. రెడ్ చిల్లీ వేస్తే బాగోదు. సో పెప్పర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మీరు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ అండ్ పప్పు వేసేసుకోవడమే. ఈ మసూర్ దాల్తో కిచిడి చాలా బాగుంటుంది. మీరు మూంగ్ దాల్తో ట్రై చేసే ఉంటారు, మసూర్ దాల్తో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పర్టికులర్గా మీకు గొంతు బాగాలేనప్పుడు, జలుబుగా ఉన్నప్పుడు ఇలాంటి కిచిడీస్ బాగా హెల్ప్ అవుతాయి.
ఇలా రైస్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్స్ అయితే వేసేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేసి 2 విజిల్స్ ఇచ్చేసారంటే ఎమ్మి కిచిడి అయితే రెడీ అయిపోతుంది. మా పాప కోసం ఇలా సింపుల్గా చేసేసాను. సో ఇప్పుడు నేను కుక్కర్ లిడ్ అయితే పెట్టేశాను. విజిల్స్ కూడా వచ్చాయి. ఇక్కడ మీరు చూడొచ్చు కిచిడి చూడడానికి ఎంత బాగుంటుందో, తినడానికి కూడా అంతకన్నా బాగుంటుంది. మీరు ఇంకా వెజిటేబుల్స్ పొటాటో, గ్రీన్ పీస్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ క్యారెట్ మాత్రం యాడ్ చేశాను. ఇంకా మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉందండి. అక్కడ నాకు DM చేయొచ్చు, మనం మాట్లాడుకుందాం. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.